నో ఈరోజు దిగుమతి గురించి చెప్పడం కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకు ఏమి ఎట్లా అనేది చివరిలో మాట్లాడుకుందాం. హాయ్ హలో నమస్తే అండి, మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం వచ్చినాయి ఏమి ఎట్లా తెలియజేస్తాను. అంతా లైక్ కొట్టేసి చూసేయండి. ఈరోజు 24వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 మంగళవారం. ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకుంటే దిగుమతులు అనేటివి ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ అన్ని మండీల్లో కూడా పెరిగినట్లయితే కనబడుతున్నాయి నేటితో పోల్చుకుంటే. ఇంకా ఓవరాల్గా చెప్పాల్సి వస్తే వాళ్ళ దిగుమతి అనేది నేటితో పోల్చుకుంటే ఒక 20% దగ్గర పెరిగినట్లయితే కనబడుతోందండి ఓవరాల్గా చెప్పాల్సి వస్తే. ఇది మదనపల్లికి సంబంధించి ఓవరాల్గా దిగుమతి సమాచారము. అలాగే నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే నిన్న టాప్ ధరలు మదనపల్లిలో 260 వరకు నడిచాయి. అలాగే మొలకల చెరువుల్లో చూసుకుంటే 180 రూపాయల వరకు టాప్ ధరలు అయితే నడిచాయి. ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము, నిన్న టాప్ ధరల వివరాలు. అలాగే ఈరోజు మదనపల్లిలో ఎలాంటి ధరలు ఉండబోతున్నాయి ఏమి ఎట్లా అనేది కొంచెం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దిగుమతి పెరిగింది, ధరలు ఎలా ఉంటాయి ఏమి ఎట్లా అనేది కొంచెం ఆసక్తిగా ఉండబోతోంది. చూద్దాం, మీకు 9 గంటల పైన వేల మొదలవుతుంది. ఆ తర్వాత వీడియోలో తెలియజేస్తాను ఏం రేట్లు ఏమి ఎట్లా అని. ఆ వీడియోని త్వరగా చూడాలి అనుకునే వాళ్ళు వెంటనే ఈ వీడియోని లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. అలాగే మన ఛానల్లో జాయిన్ అయ్యి సపోర్ట్ అందిస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ. మీరు కూడా జాయిన్ అయ్యి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎడమ చేతి పక్కన కింద నా ఫోటో కనబడుతుంటుంది, దాని పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. జాయిన్ అయిపోయి మీ సపోర్ట్ని అయితే తెలియజేయచ్చు. ఇంకా అలాగే స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈరోజు దిగుమతి గురించి చెప్పడం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏమి ఎట్లా అంటే దిగుమతులు అనేటివి చాలా మార్కెట్లలో తగ్గుతుంటే మదనపల్లిలో మాత్రం తగ్గకపోగా ఒక్కో రోజు పెరుగుతుంది, మరో రోజు మాదిరి అయితే దిగుతుంది. ఇదే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఏం జరుగుతుందో, రెడీగా ఉన్నాను చూడడానికైతే. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.